హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. ఈ పర్యావరణ అంశాలు మొత్తం 9 చాప్టర్స్ కదా. చాప్టర్ నెంబర్ 1 ఎకోసిస్టమ్ డిస్కస్ చేసినాం. సో కంపల్సరీ మీద దాన్ని అధ్యయనం చేసి ఉంటారని చెప్పేసి భావిస్తున్నా. చాప్టర్ నెంబర్ 2 జీవ వైవిధ్యం అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. సో అందులో క్వశ్చన్స్ చాలా డెప్త్గా వస్తున్నాయి. అది ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ స్కోరింగ్ కూడా ఎగ్జామ్లో కనిపిస్తుంది. చాప్టర్ నెంబర్ 3 అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ వన్యప్రాణి కోసము ఎటువంటి అందులో జంతువులు వస్తాయి, మొక్కలు వస్తాయి, తర్వాత ఈ పక్షులు కూడా వస్తాయండి. సో వాటి కోసము ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలేంటి, ఈ సంరక్షణ కార్యక్రమాలు ఏంటని చెప్పేసి డిస్కస్ చేయాలి. చాలా ఈజీ టాపిక్. ఈజీగా ఒక 3 to 4 అవర్స్ మీరు కష్టపడితే ఈ టాపిక్ విజయవంతంగా పూర్తి అవుతుంది. మోస్ట్లీ ఫ్యాక్ట్ బిట్సే వస్తాయి. కొంత కన్ఫ్యూజ్ అయ్యే బిట్స్ మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న బాడీస్ మీద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ IUCN అని చెప్పేసి మీకు తెలుసు ఆల్రెడీ. అది UNO బాడీ అని చెప్పేసి ఆప్షన్లో ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ NGO అది. లేకుంటే మీకు సైట్స్ అని చెప్పేసి ఉంటుంది. సో సైట్స్ యొక్క హెడ్ క్వార్టర్ మీకు జెనీవాలో ఉన్నప్పటికీ UNEP అడ్మినిస్టర్ చేసినప్పటికీ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది UNO. క్లోజ్గా వర్క్ చేస్తుంది కానీ నాట్ పార్ట్ ఆఫ్ ది అని చెప్పేసి. లేకుంటే ఒక సంస్థ ఇస్తాడు, ఆ సంస్థ యొక్క ఒప్పందాలు లీగల్ బైండింగ్గా కాదా అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైట్స్ యొక్క ఒప్పందము లీగల్ బైండింగ్గా కాదా అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఈ సైట్స్కి, ఈ IUCNకి అండ్ CMSకి, CMS మీకు మైగ్రేటరీ అంటే వలస జాతుల గురించి అది అధ్యయనం చేస్తుంది. ఈ మూడింటి మధ్య సంబంధం మీద మీకు మంచి ఐడియా ఉండాలండి. సైట్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాస్పోర్ట్ అనే కండిషన్ లేకుంటే విచ్చలవిడిగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళిపోతారు. సో ఈ సైట్స్ అంటే జంతువుల కోసం పాస్పోర్ట్ అని చెప్పేసి అనుకోండి. అంటే ఏ జంతువుని మనం రవాణా చేయవచ్చు, ఏ జంతువు చేయకూడదు అని చెప్పేసి సైట్స్ చెప్తుంది మనకి. ఇట్ ఈస్ లీగల్ బైండింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సైట్స్ యొక్క ఒప్పందము లీగల్ బైండింగ్ అది. బట్ దేశంలో ఉన్న చట్టాలని రీప్లేస్ చేస్తుందంటే మళ్ళీ నో వస్తుంది ఆన్సర్. అయిపోయింది. CMS అనేది ఓన్లీ మైగ్రేటరీ అంటే ఈ వలస జాతుల గురించి మాత్రమే అది ఒప్పందము. IUCN అనేది ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ అది లీగల్ బైండింగ్ అయినా అంటే రెస్పాన్సిబిలిటీ కలిగిన ఒప్పందం కాదు అది. సో ఆ 3 అండి. లేకుంటే ఈ క్రింది వాటిలో ఈ వాషింగ్టన్ ఒప్పందం అని చెప్పేసి దేన్ని పిలుస్తారు? సైట్స్ అని చెప్పేసి 1973 మార్చి 3న మనం ఒప్పందం చేసుకుంటాం. మార్చి 3 ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పేసి అందుకోసం జరుపుకుంటున్నాం. వాషింగ్టన్ ఒప్పందం అంటే సైట్స్ అని చెప్పేసి వస్తుంది. అదే బాన్ ఒప్పందం అంటే CMS అని చెప్పేసి వస్తుంది. సో మైగ్రేటర్ అని చెప్పేసి పిలుస్తాం. అట్లా క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఓకేనా? సో సిలబస్లో చూస్తే మనకి ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జామ్స్ కూడా ఉంది. సో ఫస్ట్ సైట్ అని చెప్పేసి మనము డిస్కస్ చేస్తాం. ఇవన్నీ ఇంటర్నేషనల్లో ఉన్నాయి, మనవి చూస్తే తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ దీన్ని వాషింగ్టన్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. 1973లో ఒప్పందం చేసుకున్నాం. సో మార్చి 3 అని చెప్పేసి ఈ మార్చి 3ని మనము వైల్డ్ లైఫ్ డే అని చెప్పి జరుపుకుంటాం. సో 1975లో ఇది అమల్లోకి వస్తుందండి. అపెండిక్స్ 1, 2, 3 అని చెప్పేసి ఆ మూడింటి మధ్య తేడా ఉంటుంది. అపెండిక్స్ 1 అంటే రెడ్ సింబల్, ఇంకా దాన్ని రవాణా చేసేందుకు నీకు అవకాశం లేదు. అపెండిక్స్ 2 అనేది వాచ్ఫుల్ లిస్ట్లో పెట్టేస్తాం మనం. ఒకవేళ రవాణా ఆపకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సైట్స్ అనుమతి తీసుకొని చేస్తే చేయవచ్చు. అపెండిక్స్ 3 అంటే ఒక దేశము రిక్వెస్ట్ చేస్తుంది, ఆ జంతువు ఆ మొక్క అనేది ఆ దేశంలో మాత్రమే సంరక్షించబడి ఉంటుంది, మిగతా దాంట్లో మాత్రం మంచిగా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సో అటువంటిది అపెండిక్స్ 3 అని చెప్పేసి పిలుస్తాం. ఇది UPSC యొక్క PYQ అండి. ఒక దేశానికి మాత్రం పరిమితమవుతుంది అది. ఓకేనా? ఈ వాషింగ్టన్ ఒప్పందం అనేది లీగల్ బైండింగ్గా కాదంటే ఎస్ ఇట్ ఈస్ లీగల్ బైండింగ్ బట్ నాట్ రిప్లేస్ నేషనల్ లాస్. అంటే లీగల్ బైండింగ్ అవుతుంది కానీ ఈ సైట్స్ యొక్క అమలు కోసము మన దేశంలో ఏదైనా చట్టం చేస్తే ఈ చట్టాన్ని అది ఓవర్లాప్ చేస్తుందా అంటే నో అని చెప్పాలి. నెక్స్ట్ COP25 ఇన్ఫ్యాక్ట్ 2025లో మీకు జరిగింది సమర్కండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో సమర్కండ్లో మీకు 75లో అమల్లోకి వచ్చింది కాబట్టి 50 years సెలబ్రేషన్ అండి. దీని అవుట్కమ్స్ అన్నీ మన నోట్స్లో ఉన్నాయి. కంపల్సరీ అవుట్కమ్స్ చూసుకోండి. ఇండియా అనేది ఏం ప్రపోజల్ పెట్టింది, సైట్స్ ఆమోదించిందా లేదా అని చెప్పేసి ఇండియా యొక్క వాదన ఏంటి అది ఫోకస్ చేయండి. నెక్స్ట్ మీకు రెండవ సంస్థ మైక్ అని చెప్పేసి ఉంటుంది. మైక్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది
సైట్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఇట్ ఈస్ కరెక్ట్. COP10 మనం హరారే మీటింగ్ లోపల మైక్ తీసుకొచ్చాం. మైక్ అంటే ఏంటి అంటే ఈ ఎలిఫెంట్స్ యొక్క అక్రమ రవాణా చేయకుండా ఈ ఒప్పందం పనిచేస్తుంది. సో మానిటరింగ్ ఇల్లీగల్ కిల్లింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మొత్తం మీద ఇండియాలో ఎన్ని మైక్ సైట్స్ ఉన్నాయంటే 10 అండి. ఆ 10 నేమ్స్ అట్లా ఎవరు అడగరు, అవసరం లేదు కూడా. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సైట్, నాట్ పార్ట్ ఆఫ్ ది UNO, నాట్ పార్ట్ ఆఫ్ ది IUCN. నెక్స్ట్ ట్రాఫిక్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా ఈ అక్రమ రవాణా చేయకుండా ఒక చూస్తుంది. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది సైటు. అక్రమ రవాణా అనగానే మీకు సైట్ వస్తుంది, ఏనుగు రవాణా అంటే మైక్ వస్తుంది. ఇది ట్రాఫిక్ అనేది కాదు. ఇది IUCN వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అని చెప్పేసి, సో ఈ రెండు కలిపి 1976లో దీని యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు UPSC యొక్క ట్రాప్ అండి. ట్రాఫిక్ అనేది ఈ అక్రమ రవాణా చేయకుండా చూసినప్పటికీ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది సైట్. నువ్వు చదివేటప్పుడే అట్లా చదవాలి, ఎక్కడ తప్పు చేస్తామని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే ఇండియా సైట్స్ యొక్క అమలు కోసం ఏమైనా చేసిందంటే చేసింది అండి. ఫస్ట్ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అని చెప్పేసి చేసింది. నెక్స్ట్ ఈ సైట్ యొక్క అమలు కోసం భారతదేశంలో ఏ సంస్థ పనిచేస్తుంది సో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి 2007లో మనం ఏర్పాటు చేసుకుంటాం, 2006 చట్టం ప్రకారము. ఇటీవల ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి 2022 మనం సవరణ చేసినాం. 1 ఏప్రిల్ నుంచి 23లో అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ నెంబర్స్ మొత్తం 6 ఉండే కదా, 4 కుదించినాం. ఆ షెడ్యూల్ నెంబర్ 4లో ఈ సైట్స్ యొక్క జాతుల్ని అందులో మనం పెట్టేస్తాం. సో అది అండి. ఇంకోటి కస్టమ్స్ యాక్ట్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సో కస్టమ్స్ యాక్ట్ అని చెప్పేసి 1962 అని చెప్పేసి ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీలో కూడా విదేశీ వర్తక విధానం లోపల కూడా ఈ జాతుల యొక్క రవాణా గురించి పేర్కొంటాం మనం. సో అంటే ఈ చట్టాలన్నీ కూడా సైట్స్కి అనుబంధంగా ఉన్నాయని చెప్పేసి, క్రింది వాటిలో సైట్స్కి అనుబంధంగా లేని చట్టం అని చెప్పేసి వస్తుంది. కస్టమ్స్ యాక్ట్ ఆన్సర్ ఉంటుంది, అది పెట్టాలి కరెక్టే. ఫారెన్ ట్రేడ్ పాలసీ ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర జంతువుల గురించి ప్రస్తావన ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది సైట్స్. నెక్స్ట్ CMS అని చెప్పేసి అంటే మైగ్రేటరీ స్పీసీస్. సో బాన్ కన్వెన్షన్, జర్మనీలో ఉన్న బాన్ అని చెప్పేసి అక్కడ ఒప్పందం చేసుకున్నాం మనం 79లో. ఈ 83లో అమల్లోకి వస్తుంది. COP14 మీకు సమర్కండ్ అని చెప్పేసి హోస్ట్ చేసింది. ఇక్కడ కూడా మీకు సమర్కండ్ అని చెప్పేసి హోస్ట్ చేసింది. సో రెండింటిని కలిపి చదువుకోవాలి. ఇది వలస జాతుల గురించి అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ ఫేమస్ మీకు IUCN అండి. సో ఫేమస్ క్వశ్చన్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది సైట్స్, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది UNO, ఇట్ ఈస్ ద NGO అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు ఒక జాతి అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి ప్రశ్న వచ్చినప్పుడు థ్రెటెండ్ కేటగిరీలో మొత్తం 3 ఉంటాయండి. క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇంకా అది ఎక్స్ట్రీమ్ హై రిస్క్లో ఉంటుంది, ఎండేంజర్డ్ వెరీ హై రిస్క్లో ఉంటుంది, వల్నరబుల్ అని చెప్పేసి హై రిస్క్లో ఉంటుంది. సో ఈ మూడిటిలో ఎక్కడో దగ్గర ఆన్సర్ వస్తుంది. ఇంకోటి నియర్ థ్రెటెండ్ అని చెప్పేసి ఉంటుంది కానీ సో అది తక్కువ సార్లే ఉంటుంది. ఈ మూడిట్లలో మన ప్రాజెక్టు టైగర్ అని చెప్పేసి, ఎలిఫెంట్ అని చెప్పేసి, ఆసియాటిక్ లయన్స్ అని చెప్పేసి, క్రొకోడైల్స్ అని చెప్పేసి, ఇండియన్ వల్చర్ అని చెప్పేసి, టర్టిల్స్ అని చెప్పేసి కొత్తగా మనకి ఇటీవల ఈ ఆగస్టు 4 క్లౌడెడ్ లియోపార్డ్ డే అని చెప్పేసి పిలుస్తాం. అదొక పిల్లి జాతి, దాని యొక్క కన్జర్వేషన్ కోసం కూడా మనం ప్లాన్ చేసినామండి. అది అప్డేట్స్, అది అందులో యాడ్ చేసుకోవాలి. సో అటువంటివన్నీ ఏ కేటగిరీ కింద వస్తాయని చెప్పేసి ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఈ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఈ పక్షుల గురించి ఇది చూసుకుంటుంది. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది UNO, నాట్ పార్ట్ ఆఫ్ ది IUCN. కానీ ఒక పక్షిని IUCN రెడ్ లిస్ట్లో చేరిస్తే ఆ పక్షుల యొక్క నిఘా చేసేది బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, బట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది IUCN. సైట్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉన్నప్పటికీ UNEP అడ్మినిస్టర్ చేసినప్పటికీ నాట్ పార్ట్ ఆఫ్ ది UNO. అదేవిధంగా బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అనేది IUCN యొక్క రెడ్ లిస్ట్ బర్డ్స్ని వాచ్ఫుల్ చేసినప్పటికీ నాట్ పార్ట్ ఆఫ్ ది IUCN అని చెప్పేసి. ఈ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్కి అనుగుణంగా భారతదేశంలో సంస్థ ఉంది, దట్ ఇస్ కాల్డ్ బాంబే న్యాచురల్ హిస్టరీ అని చెప్పేసి పిలుస్తాం. సో బాంబే న్యాచురల్ హిస్టరీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఇంకా దీంట్లో ఏం అధ్యయనం చేయాలి అంటే ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉందా, ఇప్పటికీ మొత్తం మీద మనకు 7 సార్లు సవరించారు. 7 సార్లు, 8 సార్లు కాదు. వై బికాస్ ఒకసారి సవరిస్తారు కానీ అది అమల్లోకి రాదు మనకి.
సో 72 అని చెప్పేసి, నెక్స్ట్ 82 అని చెప్పేసి, 86 అని చెప్పేసి, 91 అని చెప్పేసి, 93 అని చెప్పేసి, 2002, 2006, 2022 అని చెప్పేసి చేస్తారు. ఈ 91 చట్టం ద్వారా మనకి సెంట్రల్ జూ అథారిటీ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. 2002 చట్టం ద్వారా మనకి సో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి వచ్చింది కాబట్టి సో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేది ఇట్ ఇస్ ద హైయెస్ట్ డిసిషన్ టేకింగ్ బాడీ. ఒక టైగర్ రిజర్వ్ని డీనోటిఫై చేయాలంటే దీని యొక్క అనుమతి తప్పనిసరిగా అవసరం ఉంటుంది. సో 2006లో మనం దీని ప్రకారం చూస్తే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. సో అది సైట్స్ యొక్క అమలు కోసం ఇండియాలో రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. 22 చట్టం చూస్తే మొత్తం మీద సవరణలు ఎక్కువ ఉంటాయండి. ఈ షెడ్యూల్ నెంబర్ 6 ఉంటే 4 వేస్తుంది. ఆ 4వది ఈ సైట్స్కు అంకితం చేయబడింది. ఇన్వాసివ్ ఏలియన్ అని చెప్పేసి విదేశీ జాతులు ఇంతకుముందు లేవు, ఇక్కడ కొత్తగా యాడ్ చేసిండ్రు. అటువంటి ముఖ్యాంశాలు మనం చదువుకోవాలి. ఇవి కాకుండా ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టు టైగర్ అని చెప్పేసి సో 1973లో ఫస్ట్ 9 ఉన్నాయి కదా, ఆ 9 అన్ని బై హార్ట్ చేయాలి. సో 56వది ఏంటి, 57వది ఏంటిది అట్లా అవసరం లేదు, జస్ట్ ఆ రాష్ట్రం పేరు గుర్తించాలి. మోస్ట్ రీసెంట్లీ ఒక 10 చదువుకోవాలి కంపల్సరీ. ఇంకేదైనా వార్తల్లో ఉంటే అది చదువుకోవాలి. సో ఈ టైగర్ యొక్క సెన్సెస్ కూడా ప్రశ్న వస్తుందండి. సో 22 మనకి అమల్లో ఉన్నది కదా, సో దీన్ని ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంకా లియోపార్డ్ సెన్సస్ అని చెప్పేసి, స్నో లియోపార్డ్ సెన్సస్ అని చెప్పేసి, ఆసియాటిక్ లయన్స్ అని చెప్పేసి, టర్టిల్స్ అని చెప్పేసి, క్రొకోడైల్స్ అని చెప్పేసి, నెక్స్ట్ ఇంకా ఇండియన్ వల్చర్ అని చెప్పేసి, సో ఎలిఫెంట్స్ అని చెప్పేసి, ఈ అన్నిటికీ సో ఏ ఇయర్ అని చెప్పేసి చదువుకోవాలి, ఆ సైట్స్ గుర్తుపెట్టుకోవాలి. సరే అన్ని సైట్స్ కాకపోయినా ఫస్ట్ 1, 2 లాస్ట్ 1, 2 ఏమైనా వార్తల్లో ఉంటే వాటి మీద ఫోకస్ చేయండి. ఇంకోటి మనకి సో క్లౌడెడ్ లియోపార్డ్ అని చెప్పేసి ఇటీవల మనకి August 4న దీన్ని తీసుకొచ్చారు, కన్జర్వేషన్ ప్లాన్ అని చెప్పేసి కొత్తది. ఒకసారి అది చూసుకోండి. మోస్ట్లీ ఫ్యాక్ట్ బిట్స్ చేయండి. సో ఇక్కడ మీరు టీజీపీఎస్సీ యొక్క జిఎస్ ఎగ్జామ్లో కూడా ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్న టాపిక్ ఇది. సో చాప్టర్ 3ని మ్యాక్సిమం ఈరోజు మీరు పూర్తి చేయండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి ఈరోజు 7 PM లైవ్ క్లాస్ ఉంటుంది. సో మనం ఎకో సిస్టమ్ దాన్ని డిస్కస్ చేద్దాం. ఇవాళ రేపు ఆ పాఠం అనేది అయిపోతుంది. ఓకే, సో మనకి ఈ August 12 నుంచి August 15 వరకు 50% ఆఫర్ అనేది గ్రూప్ 2 సబ్జెక్టు మీద అందుబాటులో ఉంది. ఈ కరెంట్ అఫైర్స్ SIPCకి కూడా పనికి వస్తుంది. మీకు ఎవరికైనా ఆసక్తి ఇన్ఫెక్ట్ నీడ్ ఉన్నట్లయితే తీసుకునే ప్రయత్నం చేయండి. 50% అనేది సో వ్యాలిడిటీ చూస్తే మీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ వరకు ఉంటుంది, లేకుంటే 1 year ఉంటుంది. ఏది చివరన వస్తే అది 1 year లోపు గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోతే 1 year వ్యాలిడిటీ అప్లికేబుల్ అవుతుంది. 1 yearలో గ్రూప్ 2 ఎగ్జామ్ కాకుంటే గ్రూప్ 2 వ్యాలిడిటీ అనేది అప్లికేబుల్ అవుతుందండి. సో ప్రతిదానికి క్లాసెస్ ఉంటాయి, ప్రతిదానికి నోట్స్ ఉంటుంది, ప్రతిదానికి ఎవ్రీ చాప్టర్కి కంపల్సరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో 3 మదింపు చేసి చేయబడ్డ కోర్సులు కాబట్టి మీ విజయానికి ఉపయోగపడతాయి. సో ట్రస్ట్ మీ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ చాప్టర్ని పూర్తి చేయండి. రేపు చాప్టర్ 4 మనము డిస్కస్ చేద్దాం, వాతావరణ మార్పులు అని చెప్పేసి.